వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాగంటి సునీత కంటతడిపై రాజకీయ వేదికల్లో చర్చ వేడి. ప్రజల సానుభూతికి డ్రామాలు ఫలించవని పొన్నం వ్యాఖ్య. రాజకీయాల్లో కన్నీటి ప్రదర్శనలు ఇక పనికిరావని మంత్రి హెచ్చరిక. విశాఖలో గూగుల్ ఒప్పందం నా జీవితకి గర్వకారణమన్న చంద్రబాబు. యువతకు 1000 ఉద్యోగాలు, గూగుల్ ఒప్పందం మైలురాయి నిలుస్తుందని వ్యాఖ్య. గూగుల్ అడుగుతో ఏపీ టెక్ రంగానికి నూతన ఊపు ఇస్తుందని వెల్లడి. పరకామణి దొంగతనంపై భానుప్రకాష్ రెడ్డి ఘాటు హెచ్చరిక. సీసీ ఫుటేజ్ ఎక్కడా, భక్తులు సమాధానం కోరుతున్నారని వ్యాఖ్య. భక్తుల విశ్వాసం దెబ్బతీసే చర్యలపై తక్షణ చర్య డిమాండ్. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తోందని ధర్మాన విమర్శ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలకు అన్యాయమని వ్యాఖ్య. దూర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్న. టీడీపీ నేత మాగంటి సునీత కంటతడి రాజకీయ వేదికపై చర్చనీయాంశమైంది. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ ప్రజల సానుభూతి కోసం రాజకీయ వేదికలపై కన్నీరు కార్చడం సరికాదన్నారు. రాజకీయాల్లో భావోద్వేగాలకు చోటుండదని వ్యాఖ్యానించారు. ఈ డ్రామా అంతా సినిమాల్లో చూసినట్లుగా ఉందని విమర్శలు చేశారు. ప్రజలు ఇప్పుడు వివేకంతో వ్యవహరిస్తున్నారని, సానుభూతి కోసం ప్రదర్శనలు ఇక ఫలించవని పేర్కొన్నారు. పొన్నం వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ రగిలాయి. ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్తుంటే ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీస్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. ఆంధ్రప్రదేశ్ టెక్ రంగంలో కొత్త అధ్యాయం మొదలైందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గూగుల్ క్లౌడ్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం చారిత్రాత్మక ఘట్టమని పేర్కొన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఏపీ ముందంజల్లో ఉంటుందని తెలిపారు. గ్లోబల్ కంపెనీలతో కలిసి పనిచేయడం ద్వారా యువతకు కొత్త అవకాశాలు కలుగుతాయని అన్నారు. గూగుల్ వంటి సంస్థలు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయని లోకేష్ పేర్కొన్నారు. ఏపీని టెక్నాలజీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. Senior ministers have given me clear guidance that we have to skill up, we have to embrace AI, we have to look at revamping our curriculum, getting our youngsters ready for the next wave of opportunities. India has been the beneficiary of the IT education in the past. We have seen the Y2K revolution transform cities like Hyderabad and Bangalore. And now we're going to see that AI revolution transforming the next wave of cities, if I may. And that's where education plays a very, very important role. And the Honorable Chief Minister has always understood it. That's why education and IT is under one minister. And the idea is to marry these two and ensure that these result in tangible outcomes in the field level. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, గూగుల్ విశాఖలో అడుగుపెట్టడం తన రాజకీయ జీవితంలో ఒక పెద్ద విజయమని పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ లో హైటెక్ సిటీని అభివృద్ధి చేసినట్లే ఇప్పుడు విశాఖని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ ఒప్పందం ఆంధ్రప్రదేశ్ టెక్ రంగానికి కొత్త ఊపుని ఇస్తుందని చెప్పారు. రాష్ట్ర యువతకు వేలాది ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విశాఖను ప్రపంచ స్థాయి డిజిటల్ కేంద్రంగా తీర్చిదిద్దడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. గూగుల్ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తాయని అన్నారు. Google has come to Visakhapatnam. We are very happy. According to me, we are in an inspiring time. Technology is matured. I have seen once line telephones. That is how we used to do lightning call. We used to take 1 week or 10 days or never matured. That were the days. Now
Even everybody is having a smartphone. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల అభిప్రాయాల ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్పారు. డీసీసీ అధ్యక్షుల వ్యవహారంలో ఏఐసీసీ ఆదేశాల మేరకే పరిశీలకులు రాష్ట్రానికి వచ్చినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల మేలు దిశగా సాగుతుందని చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని సురేఖ వ్యాఖ్యానించారు. పార్టీ ముందుకు నడుస్తుంది. అదే క్రమంలో మొన్న యూత్ ఎలక్షన్స్, స్టేట్ యూత్ ఎలక్షన్స్ కూడా మీరు చూశారు. అది డెమోక్రటిక్ వేలో యూత్ను కూడా ఎలక్షన్ కూడా జరగడం జరిగింది. అదే పద్ధతిలో ఈరోజు మన అబ్జర్వర్ గారిని కూడా ఎందుకు పంపించారు అంటే, ఇక్కడ డిసిసి అధ్యక్షులను కూడా మరి ప్రజల కోరిక మేరకు, ప్రజల అభిష్టం మేరకు పనిచేసే వాళ్ళని, వాళ్ళ ఇష్టపడ్డ వాళ్ళని ఈరోజు నామినేట్ చేయడానికి, వారు ఏఐసిసి పంపడానికి ఇక్కడికి వారు రావడం జరిగింది. ముఖ్యంగా పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా జరగాలి. మళ్ళీ ఇంకా వాటిల్లో ఎక్కువ మెజారిటీతో మళ్ళీ గెలవాలి అంటే తప్పనిసరిగా గ్రాస్ రూట్ నుంచి కూడా కార్యకర్తలను మళ్ళీ వాళ్ళను ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపించాల్సిన నాయకత్వం ఉండాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికే నాయన రాజేందర్ రెడ్డి గారు కానీ, స్వర్ణక్క కానీ, మరి వరంగల్లో ఇటు హన్మకొండ వాళ్ళ అధ్యక్షతన మంచి ఆర్గనైజేషన్ తోటి ముందుకెళ్తూ అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు. మరి మళ్ళీ ఇప్పుడు ఏఐసిసి ఆదేశాల మేరకు మళ్ళీ రిక్రూట్మెంట్ అనేది చెయ్యాలి అని ఆదేశించిన మేరకు వారు రావడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, కమ్మ సంఘం నేత కాకల రంగనాథ్ల మధ్య వివాదం తీవ్రతరం అయింది. అసమ్మతి నేతలపై చర్యలు తప్పవని హెచ్చరించిన జేసీ ప్రభాకర్ రెడ్డి, కాకల రంగనాథ్ మరియు ఆయన సోదరులను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సస్పెండ్ చేసే అధికారం జేసీకి లేదని కాకల రంగనాథ్ ప్రతిస్పందించారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీలో అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. జిల్లా స్థాయిలో నాయకత్వపరమైన విభేదాలు మరింత ముదురుతున్నాయి. రానున్న రోజుల్లో పార్టీ పరిస్థితిపై ఈ వివాదం ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఏడు పార్టీలోంచి ఇది మన ఊరు, మన కాన్స్టిట్యున్సీ. ఎవరినో సస్పెండ్ చేయాలి, డిస్పెండ్ చేయాలంట. క్వశ్చన్ సస్పెండ్ కాదు, ఎక్కువ మాట్లాడితే ఇంకో విధంగా ఉంటుంది, జాగ్రత్త ఉండండి. ఏదో మీ చిన్న ఆయన చంపినట్లు, కోళ్ళ పాడు రంగయ్య చంపినట్లు ఏంటి నువ్వు కనుక అందరికి ఇవ్వాల్సిన అప్పులు ఇస్తే, నువ్వు ఇవ్వాల్సిన అప్పులు అందరికి ఇస్తే ఏమీ ఉండదు నీ దగ్గర. మళ్ళీ చెప్తున్నా భద్రా. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్ సీడ్స్ 2025-26 కార్యక్రమంలో భాగంగా ఉచిత వేరుశెనగ విత్తనాల పంపిణీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విత్తనాలను 100% సబ్సిడీతో అందజేస్తున్నట్లు తెలిపారు. నూనె గింజల ఉత్పత్తి పెంపుతో రైతుల ఆదాయాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తెలంగాణను నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుతడి ఉందని మంత్రి పేర్కొన్నారు.
టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం మాట్లాడుతూ బీసీ వర్గాలకు న్యాయం చేయడం రాహుల్ గాంధీ కళ అని పేర్కొన్నారు. ఆ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ అమలు కోసం పోరాటం చేస్తోందని తెలిపారు. సామాజిక న్యాయం సాధించడమే తమ పార్టీ ప్రధాన ఉద్దేశమని అన్నారు. బీసీల హక్కుల కోసం కాంగ్రెస్ ఎప్పటి నుంచో కృషి చేస్తోందని గుర్తు చేశారు. రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా వెనుకబడిన వర్గాలు సమాన అవకాశాలు పొందుతాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చూపించిన దిశలో తెలంగాణ కాంగ్రెస్ కట్టుబడి ముందుకు సాగుతుందని గజ్జెల కాంతం స్పష్టం చేశారు. అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. ఈ దేశంలో బీసీలు 60% బీసీలు ఉన్నారు. బీసీల జనాభా నిష్పత్తి ప్రకారము వాళ్లకు రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో మా రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నాడు. వీళ్ళు ఎస్సీల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు కావాలి, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్లకు రిజర్వేషన్లు కావాలి, అగ్రవర్ణాల పేదలకు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు కూడా రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అందులో భాగంగానే దేశంలో 60% బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు కావాలన్న లక్ష్యంతో దేశవ్యాప్తంగా మరి కులగణన జరగాలని చెప్పి రాహుల్ గాంధీ గారు పిలుపునివ్వడం జరిగింది. బీసీలకు న్యాయం జరగాలి, వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో మరి రాహుల్ గాంధీ గారు ముందుకు పోతున్నారు. ఈలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీలకు సామాజిక న్యాయం జరిగింది, ఇటు ఎస్టీలకు కూడా సామాజిక న్యాయం జరుగుతుంది. అందులో భాగంగానే బీసీలకు ఖచ్చితంగా మా ఆధినాయకత్వము, మా రాహుల్ గాంధీ గారు పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి మరి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకే దీన్ని అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ కులగణన ఏడించడం జరిగింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన వేయించి మరి కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ ద్వారా రిపోర్ట్ తెప్పించుకోవడం జరిగింది. అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. క్యాబినెట్ ఆమోదించడం జరిగింది. మరి దానికి సంబంధించిన జీవో కూడా తీయడం జరిగింది. ఇన్ని వేసి చివరకు గవర్నర్ గారికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా 9వ షెడ్యూల్లో చేర్చి దీన్ని చట్టం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపడం జరిగింది. మరి ఇయర్లో ముఖ్యమంత్రి తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర జిల్లా నాయకులకు నియామక పత్రాలు అందజేసిన సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. సమాజంలో మార్పు యువత ద్వారానే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఏ మార్పు సాధించాలనుకున్నా యువత దాన్ని సాధించే వరకు వెనక్కి తగ్గదన్నారు. తెలంగాణ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం రెండింటిలోనూ యువత కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన నాయకులు మంచి పేరు తెచ్చుకునేలా ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. తెలంగాణలో ఆదర్శ సమాజం నెలకొల్పడంలో యువత ప్రాముఖ్యతను కవిత నొక్కి చెప్పారు. తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయినా, ఆనాడు ఇండియాకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఇండిపెండెన్స్ మూవ్మెంట్ సక్సెస్ అయినా యువత పాత్ర లేని సమాజంలో ఎప్పుడు కూడా మార్పు రాలేదు. సో ఫ్యూచర్ లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం స్థాపించాలనుకుంటున్నాం. అందరికీ మంచి ఫలితాలు వచ్చే విధంగా సమాజాన్ని స్థాపించాలనుకుంటున్నాం. దాంట్లో యూత్ అందరి పార్టిసిపేషన్ కూడా ఉండే విధంగా అన్ని జిల్లాల నుంచి తరలి వచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఇచ్చినటువంటి బాధ్యతని కష్టపడి చక్కగా పనిచేయాలని, జాగృతి సంస్థకు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని కూడా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. జనసేన పీఓసీ గూడూరు వెంకటేశ్వర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చినా తమ నేతలపై సక్సెస్ సాధింపు చర్యలు ఆగలేదని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల వెంకట్ సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తమను వాడుకొని తప్పుడు కేసులు పెట్టించారన్నారు. కూటమిలోని కొంతమంది నేతలు తాము అనుభవిస్తున్న అన్యాయంపై నిశ్శబ్దంగా ఉన్నారని విమర్శించారు. పార్టీ అంతర్గత వ్యవహారాలను పరిష్కరించాలంటూ పై స్థాయి నేతలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలతో కూటమి వర్గాల్లో రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి. కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసే పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూసి మంచి భవిష్యత్తు
రాష్ట్రానికి ఇవ్వాలని కోరికతో మేమందరం కూడా గత జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి అందరూ చాలా గట్టిగా ప్రాణం పెట్టి పనిచేసాం అన్ని నియోజకవర్గాల్లో. కానీ అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు 25 ఎంపీల్లో జనసేన వాళ్ళు అందరూ కూడా పోటీ చేయాలని కోరికతోనే జనసేన పార్టీలో అందరూ కొనసాగడం జరిగింది. కానీ ఎత్తులు పొత్తుల్లో కొన్ని కారణాల వల్ల కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నా ప్రాణం పెట్టి తెలుగుదేశం పార్టీకి మేము చాలా గట్టిగా పనిచేసాము. ఎందుకంటే ప్రతిపక్షంలో వైసీపీ ఉన్నప్పుడు ప్రతిపక్షంలో తెలుగుదేశం పాత్ర ఎక్కడా పోషించలా. ఎందుకంటే వెంకటగిరిలో మీరు ఉండే మీడియాలు యూట్యూబ్లు ఏమైనా చూసుకోండి, ఎవరు ఎక్కువగా ఆ రోజుల్లో స్పందించి మాట్లాడారు పార్టీకి అని అంటే ఒక జనసేననే ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఆ విధంగా వైసీపీ మీద ఆ పరిపాలన వస్తే మళ్ళా రాష్ట్రం అధోగతి పాలైపోద్దని చెప్పి ఉద్దేశంతో మాకు నచ్చినా నచ్చకపోయినా మా నాయకుడు అధినాయకుడు ఒక గౌరవిస్తూ మాటను గౌరవిస్తూ మేము జనసేన పార్టీ తెలుగుదేశానికి చాలా అండగా పనిచేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఫస్ట్ నుంచి పనిచేసిన మమ్మల్ని అందరికీ ఎలక్షన్ టైంలో మమ్మల్ని పక్కన పెట్టుకొని ఎలక్షన్ అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సెకండ్ క్యాడర్ ఏదైతే ఉందో ఫస్ట్ క్యాడర్ ఏదైతే ఉందో వాళ్ళందరినీ చాలా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే ఒక కాళాస్త్రి విషయమే తీసుకోండి, వాళ్ళు అమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి జనసేన పార్టీలోకి వస్తే ఒక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆ విధంగా ప్రవర్తించడం చాలా దారుణమైన విషయం. అదేవిధంగా వెంకటగిరిలో కూడా అదే పరిస్థితి. జనసేన అంటే గూడూరు వెంకటేశ్వర్లు అంటే జనసేన అనే ఇదిలో మేము కూడా టికెట్ రేస్లో ఉన్నాం. కానీ ఏదో ఏ రోజు నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించిన వాళ్ళు ఒక కమ్యూనిటీ పరంగా నీకు టికెట్ కేటాయించి ఉండొచ్చు, మేము దానికి కాదు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వం ప్రజల విద్య, ఆరోగ్య బాధ్యతలను ప్రైవేట్ చేతుల్లోకి వదిలేస్తోందని తీవ్రంగా విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రజలపై అన్యాయమన్నారు. మెడికల్ కాలేజ్ అంటే కేవలం కాలేజ్ కాదు, ఆసుపత్రి కూడా అని గుర్తు చేశారు. దూర ప్రాంతాల ప్రజలు ఆరోగ్య సేవలు పొందే అవకాశాలను ప్రభుత్వం తగ్గిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల నుండి పన్నులు వసూలు చేసే ప్రభుత్వమే ఆరోగ్య సేవల బాధ్యత తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమం కంటే వ్యాపార ప్రయోజనాలను ప్రాధాన్యమిస్తున్న ఈ విధానం సరికాదని ధర్మాన విమర్శించారు. కొన్ని బోధనాసుపత్రులు, కొన్ని హాస్పిటల్స్, వైద్యం అంతా ప్రైవేట్ పరం చేసేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రెండవది, మనలాంటి ఆర్థిక స్థితిగతులు కలిగినటువంటి ప్రజలకు చాలా పెద్ద భారమైనటువంటి నిర్ణయం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా ఈ చర్చ నడుస్తూ ఉంది. విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ గట్టిగా పనిచేసినాయి, నిలబడగలిసినాయి, ప్రజల తరఫున భరోసా ఇవ్వగలిసినాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ఎన్ని మనం విజిలెంట్గా ఉన్నప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ, ప్రైవేట్ ఆసుపత్రి అనేది ఆదాయం కోసం పెట్టుకున్నది కనుక ప్రజల నుంచి కరోనా భయాన్ని చూపించి దోపిడీ చేసే కార్యక్రమం దేశంలోనే జరిగిపోయింది. రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రంలోనే జరిగింది, దేశంలోనూ కూడా జరిగింది. అయితే ఆనాడున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్ని గట్టిగా పనిచేయించగలిసినాం కనుక కొంతవరకైనా ఆంధ్రప్రదేశ్లో మనం తట్టుకోగలిసినాం. ఐఏఎస్ అధికారులని ప్రతి హాస్పిటల్కి ఇన్ఛార్జీల కింద పెట్టి భోజన వస్తువులకు అవసరమైనటువంటి ధనాన్ని ఇచ్చి చాలా విజిలెంట్గా ఉండడం వల్ల కొంతైనా నిరోధించగలిసినాం. కానీ అల్టిమేట్గా దేశంలోని ప్రజలు ఎలాంటి అభిప్రాయానికి వచ్చారంటే వైద్యం అనేది వదిలేశారు, గాలికి వదిలేశారు. ప్రజల ఆరోగ్యం అనేది కాన్స్టిట్యూషనల్ రైట్, ఇది నీ విధి, నీ అత్యంత ప్రాథమికమైనటువంటి నీ తాలూకు బాధ్యతల్లో ఇదొక బాధ్యత. ప్రజల తాలూకా ఆరోగ్యాన్ని కాపాడడం అనేది నీ బాధ్యత. అది చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఎందుకు? మిగతావన్నీ మీరు చేస్తారా లేదా అనేది సెకండరీ. విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి ప్రాథమికంగా ఉండేటువంటి బాధ్యతను కూడా మీరు స్వీకరించకపోతే ఎలాగా? దానికి వ్యతిరేకంగా నిర్ణయాలు చేస్తుంటే ఎలాగా? 50% సీట్స్ 15,000 రూపాయల ఫీజుతో విద్యార్థి చదువుకునేటట్టుగా, అదే 35% కోటా సీట్లు 15 లక్షల ఫీజు చెల్లించేటట్టుగా మధ్యతరగతికి, ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్నటువంటి 15%వి 20 లక్షలు చెల్లించేటట్టుగా, హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇబ్బంది లేకుండా ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు వైద్యం అందుబాటులో వచ్చేటట్టుగా ఒక విశాలమైన ప్రయోజనాన్ని ఆశించి ఈ హాస్పిటల్ని రూపకల్పన చేయడం జరిగింది. కాలేజ్ అని అంటారు. కాలేజ్ అసలు కాదు. ఆ కాలేజ్ ఎక్కడవుతుంది? మనం ఎప్పుడూ ఎరగనటువంటి ఒక మారుమూల ప్రాంతం.
అక్కడికి వెళ్తుంది. అది కాలేజేనా? కాదు, ఆసుపత్రి. విద్యార్థులకి, వైద్య విద్యార్థులకు బోధనతో సహా ఒక సమగ్రమైన ఆసుపత్రి అందుబాటులోకి తెస్తున్నాం. ఆ విధంగా మనం చూడాలి. దాన్ని మీరు ప్రైవేట్ పీపుల్కి ఇస్తామంటే ప్రైవేట్ పీపుల్ ఎందుకు మీరు ఇచ్చేస్తున్నారో చెప్పండి. ఈ భారం మేము మొయ్యలేము అనే కదా మీరు చెప్పేది. ప్రభుత్వం ఎక్కడ చేయగలదు అనేటువంటి మాట కదా. ప్రభుత్వం చేయదు అన్నప్పుడు ప్రైవేట్ పీపుల్కి దేనికి ఇస్తున్నారు మీరు? వాళ్ళు చేయగలరని ఎలాగనుకుంటున్నారు? అంటే మీరు జనం దగ్గర డబ్బు వసూలు చేసుకోండి అని చెప్తున్నారు. 80 సంవత్సరాల తర్వాత కూడా మారుమూల ప్రాంతానికి ఒక బోధన ఆసుపత్రి వస్తే అది కూడా మనం ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితులు ఉంటే ఎలా? మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం సమస్యపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని ఆరోపించారు. ఆయన అనుచరులు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుతున్నారని అన్నారు. నకిలీ మద్యం సరఫరా వ్యవహారంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాల కంటే లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్న నాయకత్వం సిగ్గుపడాలని పేర్కొన్నారు. ప్రజలు ఈ మద్యం మాఫియాను తిప్పికొట్టి నిజమైన మార్పు తీసుకురావాలని అప్పలరాజు పిలుపునిచ్చారు. నకిలీ మద్యం తయారు చేసి నకిలీ లేబుల్ అంటించి నాణ్యమైనటువంటి మద్యం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అన్ని షాపుల్లో కూడా సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని ఏ మాదిరి గుల చేస్తా ఉన్నారో మనందరం చూస్తా ఉన్నాం. ఒక్కరు గమనించాలా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రభుత్వాలే షాపులు మెయింటైన్ చేస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా నోటిఫైడ్ డిస్టిలరీస్ నుండి నోటిఫైడ్ బ్రాండ్స్ సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యానికి గ్యారంటీ ఇచ్చినటువంటి సందర్భం. మరి ఈరోజు ఏది? ఎక్కడుంది ప్రజల ఆరోగ్యానికి భద్రత? ఎక్కడుంది మందు తాగే వాళ్ళకి ఇది నాణ్యమైనదా నకిలీదా అన్నటువంటి భరోసా ఎక్కడుందని నేను అడుగుతా ఉన్నాను నేను. మరి దీని ముఖ్యమంత్రి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్తారు? ఎన్ని వేల ప్రాణాలు పోయి ఉంటాయి ఈ 16 నెలల్లో ఒకసారి గమనించమని ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. వైసీపీ వాళ్ళే నకిలీ మద్యాన్ని అలవాటు చేశారట. సిగ్గు లజ్జ ఉండాలంటూ మాటలు మాట్లాడడానికి, బుర్రా బుద్ధి ఉండాలంటూ మాటలు మాట్లాడడానికి స్వయంగా ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మీ అభ్యర్థి దీనికి సూత్రధారుడైతే దాన్ని కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడతా ఉన్నారంటే అది మీ దివాలా కోరుతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలుగుదేశం నాయకులకు నేను చెప్పదలుచుకున్నాను. నేను నకిలీ మద్యం ఒక ముఠా అయితే వేల కోట్లు దందా జరుగుతూ ఉంటే పలాస నియోజకవర్గంలో మరో రకమైనటువంటి అదనపు దందా జరుగుతూ ఉంది. అమ్ముతున్నదేమో నకిలీ మద్యమే, దానిపైన కూడా మళ్ళీ అదనంగా లిక్కర్ బాటిల్ కి 10 రూపాయలు అదనంగా. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం చారిత్రాత్మకని పేర్కొన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకించిన ప్రజల మేలు కోసం ముందుకు సాగుతున్నాయని తెలిపారు. హైకోర్టు తీర్పు బాధాకరమని, న్యాయం కోసం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. బీసీ వర్గాల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆలోచనల ప్రకారం సామాజిక న్యాయం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరుగుతుందని గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. మొదట్లో అసెంబ్లీలో పాస్ చేసినటువంటి చట్టాలు కావచ్చు, తర్వాత మేమిచ్చిన జీవో కావచ్చు, ఇవన్నీ కూడా చరిత్రాత్మక నిర్ణయాలు. ఓబీసీల యొక్క జీవితాలు బాగుపరచాలని చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టు అన్ని కార్యక్రమాలు అడుగడుగున బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ వెనక్కి తగ్గకుండా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో చట్టాలు చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలనుకోవడం, ఇవన్నిటి కూడా పూర్తి వివరాలతో మేము హైకోర్టులో వాదించినప్పటికి కూడా స్టే ఇవ్వడమే కాకుండా టోటల్ రిలీఫ్ చేసినారు. ఎలక్షన్లకు పాత పద్ధతినే, పాత రిజర్వేషన్ ప్రకారమే పోవాలని హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా బాధాకరం. మా న్యాయ కోవిధులు
అన్ని విషయాలు కూలంకషంగా హైకోర్టుకి విన్నవించినప్పటికీ మాకు అవకాశం ఇవ్వకుండా టోటల్ ఎలక్షన్కి పోవాలని రిలీఫ్ ఇవ్వడం అన్నదని ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకే తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నిన్న సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నేను మా సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింగితో దాదాపు గంట పాటు వారితో సమావేశమైనాం. అన్ని విషయాలు కూలంకషంగా చర్చించినాం. ఇది గురువారానికి మా అడ్వకేట్స్ మా న్యాయవాదులందరూ కూడా గురువారం వరకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాగంటి సునీత కంటతడిపై రాజకీయ వేదికల్లో చర్చ వేడి, ప్రజల సానుభూతికి డ్రామాలు ఫలించవని పొన్నం వ్యాఖ్య. రాజకీయాల్లో కన్నీటి ప్రదర్శనలు ఇక పనికిరావని మంత్రి హెచ్చరిక. విశాఖలో గూగుల్ ఒప్పందం నా జీవితకి గర్వకారణమన్న చంద్రబాబు, యువతకు 1000 ఉద్యోగాలు, గూగుల్ ఒప్పందం మైలురాయి నిలుస్తుందని వ్యాఖ్య. గూగుల్ అడుగుతో ఏపీ టెక్ రంగానికి నూతన ఊపు ఇస్తుందని వెల్లడి. పరకామణ దొంగతనంపై భానుప్రకాష్ రెడ్డి ఘాటు హెచ్చరిక. సీసీ ఫుటేజ్ ఎక్కడా, భక్తులు సమాధానం కోరుతున్నారని వ్యాఖ్య. భక్తుల విశ్వాసం దెబ్బతీసే చర్యలపై తక్షణ చర్య డిమాండ్. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తోందని ధర్మాన విమర్శ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజలకు అన్యాయమని వ్యాఖ్య. దూర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందకపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్న. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి రియల్ న్యూస్.